హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కాల్స్ చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు. ఏదో ఒక జాబ్, ఏదైనా సరే ఒక జాబ్ ఇప్పియండి, మేము యూరోప్ వస్తామంటున్నారు. ఏదైనా సరే, ఏ ఒక్క జాబ్ అయినా సరే ఎవరికి పెడితే వాళ్ళకి జాబులు రావు బ్రదర్. జాబు రావాలంటే దానికి తగిన క్వాలిఫికేషన్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి. ఫస్ట్ మీరు మీ సెల్ఫ్గా మీరే ఆలోచించుకోండి, ఈ జాబ్స్కి మనం ఎలిజిబుల్ అవుతామా లేదా. కొంతమంది ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఏమంటారు, మభ్యపరచడానికి, మీకు స్కిల్ ఉన్నా లేకపోయినా మీకేముంటుంది సార్, వచ్చేస్తుంది సార్ జాబ్ అయిపోతుంది, మీకు చక్కగా అక్కడికి వెళ్తే లక్షన్నర సంపాదించుకోవచ్చు అన్న వల్ల మీకు ఆశ పుట్టింది. మీకనే కాదు, మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆశ పుట్టింది. ఏముందిలే 4-5 లక్షలే కదా అప్పు చేసి వెళ్దాం, లేదా తర్వాత సంపాదించుకుంటాం, తీర్చుకోవచ్చు అనుకుంటాం. కానీ ఇది పెద్ద బోగస్ మోసాలు. అర్థమవుతుందా? నాకు చాలామంది కాల్ చేసి వాచ్మెన్ జాబులు, వేర్ హౌస్ జాబులు, ఇంకా గార్డెన్ జాబులు, ఇలాంటి అన్నిటి గురించి అడుగుతున్నారు. మీ అందరూ నేను ఒకటే విషయం చెప్తున్నాను, నాకు డ్రైవింగ్ సంబంధించి అయితే తెలుసు, నేను ఏజెన్సీ కాదు. అర్థమైందా? నేను స్వతహాగా వచ్చే ఇక్కడ ఏజెన్సీ త్రూ వచ్చి నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడకూడదు, వచ్చినప్పుడు డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు అనే ఆలోచనతో మీకు ఏదన్నా ఉపయోగపడుద్ది నా జర్నీ గురించి చెప్పి, ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ గురించి మీకు చెప్పగలిగితే ఎవరైనా రావాలి నిజంగా అనుకునే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోనే వీడియోస్ పెడతాను. కానీ ఇంకే ఏ ఉద్దేశం లేదనమాట. నాకేదైనా తెలిసి ఎవరైనా సహాయం చేస్తాము అని చెప్తే తక్కువ ఖర్చు లేదన్నా, ఏది ఉంటే నేను నా ద్వారా రెఫర్ చేస్తాను, చెప్తాను, సార్ పలానా దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్తే మీకు పని అవుతుంది, లేదా ఇలా చేసుకోండి అని చెప్తాను. నేను జస్ట్ అవేర్నెస్ కోసమే ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట. నేను ఏదో జాబ్లు ఇచ్చేవాడిని కాదు, అట్లానే కన్సల్టెన్సీ కాదు. దయచేసి నాకు కాల్ చేసి మెసేజ్లు చేసి నాకు వాచ్మెన్ జాబ్ చూడండి, ఏటీఎం దగ్గర సెక్యూరిటీ జాబ్ చూడండి, అపార్ట్మెంట్ల దగ్గర చూడండి, ఇది కుదరని పనులు బ్రదర్. ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు అనమాట. సెక్యూరిటీ జాబ్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీ జాబ్ ఇక్కడ. సో ఇంకొకటి ఏంటంటే జాబ్స్ కూడా అంత ఈజీగా ఏమి రావు, జాబ్స్ కూడా చాలా కష్టపడాలన్నమాట. అది కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో దయచేసి మీరు ట్రక్ రిలేటెడ్కి సంబంధించి మాత్రమే కాల్ చేయండి, వేరే దానికి సంబంధించి అసలు కాల్ చేయొద్దు నాకు. ఎందుకంటే నాకు తెలియదు, మీరు కాల్ చేసినా నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. ఇంకొకటి నెంబర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, నేను మీ ప్లేస్లో ఉన్నప్పుడు ఎవడో చెప్పినోడు లేడు, ఎవడిని అడిగినా సమాధానం దొరకదు. నెట్లో సెర్చ్ చేస్తే అంత పంజాబ్ వాళ్ళు, తమిళ వాళ్ళు, కేరళ వాళ్ళు, మనోళ్ళు ఎవరు ఉంటారో అట్లీస్ట్ నా ద్వారా అయినా సరే మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది అని దానికోసం ఒకటి. ఇంకొకటి ఏంటంటే నెంబర్ ఇస్తే వాళ్ళతో మాట్లాడితే క్లారిఫై అవుతుంది అన్న విషయం కోసం నేను కాల్ చేస్తున్నాను. వెదర్ చాలా డేంజర్గా ఉంది, చూడండి. రాబోయే రోజుల్లో ఇంకా